తరచుగా సాధకులు నన్ను ఒక ప్రశ్న వేస్తూ ఉంటుంటారు. భగవంతుడి కృప మనకు ఎలా దొరుకుతుంది అని. నేను అందరికీ ఒక ఉదాహరణ ద్వారా విషయాన్ని అర్థం చేసుకునేట్టు చెప్తుంటాను. భగవంతుడి కృప అనేది అందరి మీద సమానంగా పడుతుంది ఎల్లవేళలా. అంటే సూర్యుడి కిరణాల్లాగా. భగవంతుడి కృప అంటే సూర్యుడి కిరణాల్లాగా అందరి మీద సమానంగా పడుతుంది ఎప్పుడు కూడా. కానీ మనకు భగవంతుడి కృప కావాలా వద్దని మనం నిర్ణయం తీసుకోవాలి. అక్కడ మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఏసీ రూమ్లోనే ఉంటే మరి సూర్యుడి కిరణాలు మీ మీద ఎలా పడతాయి చెప్పండి. అలాగే భగవంతుడి కృప కూడా మీరు కోరుకుంటే పడతాయి, కానీ నిజాయితీగా కోరుకోండి. భగవంతుడి కృప కావాలని మాత్రమే కోరుకోండి, అప్పుడు పడుతుంది, అప్పుడు వస్తుంది.